అందరికీ నమస్కారం. నేను మీ బండి రామకృష్ణ, జనసేన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడిని. మీ అందరి ముందు రావడానికి ముఖ్య కారణం, మరి నిన్నటి నుంచి పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోతున్న వారు ఏది పడితే అది మాట్లాడుతా ఉన్నారు. మనం ఒకసారి గమనించాలి. 2014 నుంచి అనేక మంది నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీరమహిళలు ఈ పార్టీకి సేవలు అందిస్తా ఉన్నారు. అలాంటిది ఒక మనిషికి సీట్ రాలేదని చెప్పి ఎంత మాట పడితే అంత మాట మాట్లాడుతా ఉన్నాడు. ఎవరో కాదు, పోతిని మహేష్ అనే వ్యక్తి మరి రాజకీయ భిక్ష పెట్టింది పవన్ కళ్యాణ్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయికి పోతిని మహేష్ లేదని నేను సమన్వయంగా నియోజకవర్గ ప్రజలకి, అలాగే జిల్లా వారికి, జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకు పార్టీ పెట్టారు అనేది ప్రశ్నిస్తా ఉన్నాడు. కొత్త తరం రాజకీయం చేయాలి, కొత్త తరం రాజకీయ నాయకులు తయారు చేయాలి, కొత్త తరం పరిపాలన అందించాలని పవన్ కళ్యాణ్ గారు మరి పార్టీ పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. పొత్తుల వల్ల మరి అన్ని అనుకున్నట్టుగా మనందరికీ తెలుసు. రెండు బలమైన పార్టీలతో పాటు మనం కూడా బలంగా మరి పొత్తులో పాల్గొన్నాం. మరి పొత్తులో ఉన్నప్పుడు ఖచ్చితంగా పొత్తు ధర్మాన్ని పాటిస్తూ పక్క పార్టీలను కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇది ఎన్డీఏ నేతృత్వంలో ఏర్పడినటువంటి పొత్తు. ప్రధానమంత్రి గారంటే రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచం నలుమూలలా మరి పేరు ప్రఖ్యాతులు గాంచిన నాయకులు నరేంద్ర మోడీ గారు. మరి అలాంటి వారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ ఎన్డీఏ పొత్తుని మనందరం గౌరవించుకోవాలి. మరి ఖచ్చితంగా కొంతమందికి మరి ఇబ్బంది కలుగుతుంది సీట్ రాకపోతే. ఉదాహరణకి నేను కూడా మరి 13 నియోజకవర్గాలని కృష్ణా జిల్లాలో చూసుకున్నాను మొన్నటి వరకు, ఇప్పటికీ చూసుకుంటా ఉన్నాను. చాలా ఇబ్బందిగా ఉంటది సీట్ రాకపోతే, మానసికంగా, అలాగే అనేక రకాలుగా ఒత్తిళ్లకి లోనవుతూ ఉంటాం. మరి పోతిని మహేష్ గారి సంగతి మనం అర్థం చేసుకోగలం. కానీ అంత మాత్రాన విచ్చలవిడిగా ఏది పడితే అది మాట్లాడితే మాత్రం జన సైనికులు ఊరుకోరు. ఖచ్చితంగా జనసేన నాయకులు తిరగబడతాం. ఎందుకంటే ఆయన మాట్లాడినవన్నీ అవాస్తవాలే. మీరు ఉదాహరణకి బీసీలకి ప్రాతినిధ్యం ఇవ్వలేదు, కేవలం కమ్మ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఇచ్చారు అంటున్నారు. ఎక్కడో దాకా వెళ్ళదు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి సీట్లు చూడండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి ఇంత ఒత్తిడి ఉన్నా సరే 21 సీట్లలో మరి 3 నాయకులు, బీసీ నాయకులు ప్రాతినిధ్యం ఇచ్చారు. ముఖ్యంగా మరి బొమ్మిడి నాయకర్ గారు మరి 2019 ఎన్నికల్లో పాల్గొన్నారు, పోటీ చేశారు, చాలా స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. అంత బలంగా పనిచేశారు కాబట్టి క్రమశిక్షణతో ముందుకు నడిచినటువంటి నాయకుడు బొమ్మిడి నాయకర్ గారు. అలాంటి నాయకుడికి ముందు సీటు ప్రకటించారు. అలాగే మరి కొనతాల రామకృష్ణ గారు, ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయనే. అలాగే మరి వంశీకృష్ణ యాదవ్ గారు, ఆయన మరి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. అయినా సరే మరి ఈ పొత్తుల్లో ఎన్నో కష్టాలున్నా సరే బీసీ సామాజిక వర్గానికి ఒక ప్రత్యేకత పీట వేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పాటుపడ్డారు. ఆ 3కి సీట్లు అందించారు. అలాగే 5 ఎస్సీ ఎస్టీ సీట్లలో మనం పోటీ చేస్తా ఉన్నాం. గాజు గ్లాస్ సింబల్ నడుస్తా ఉంది. అలాగే ఇంతమంది ఎమ్మెల్యేని, అలాగే ఎంపీని కూడా మరి బీసీ సామాజిక వర్గాన్ని ఇవ్వడం మరి ముందు పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం. ఆయన మనసు తెలిసిన వాళ్ళందరూ అర్థం చేసుకోగలరు. మరి 3 ఎమ్మెల్యేలు అలాగే ఎంపీని అందించినటువంటి పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వాన్ని అర్థం చేసుకుని మనం అందరూ ఆయనకి సహకరించాలి. ఎన్నికలన్న తర్వాత ఒడిదొడుకులు రావడం సహజం. కానీ వాటిలన్నింటినీ అతిక్రమించి ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి విజయం సాధించి పెట్టాల్సిన బాధ్యత జిల్లా అధ్యక్షుడిగా నాకుంది. అలాగే జన సైనికులుగా మనందరికీ ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన కూటమి గెలిచేలాగా మనందరం మన వంతు కృషి చేద్దాం. జై జనసేన, జై హింద్.